నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైద్యరత్న, వైద్య విభూషణ్ బెస్ట్ డాక్టర్ అవార్డు గ్రహీత అయినటువంటి జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, వర్షాకాలం వచ్చిందంటే ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనేది చాలా పెరుగుతూ వస్తూ ఉంటాయి. అందులోని పిల్లలు చాలా తొందరగా వస్తూ ఉంటాయి. సాధారణంగా ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, ఎలా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమేమి ఉంటాయి? ఈ వర్షాకాలం అనగానే జబ్బులకి ప్రళయతాండవం చేయడానికి వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగస్లు. మనం ఒక జబ్బుని క్లాసిఫికేషన్ ఇస్తున్నప్పటికీ వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ప్రమాదకరమైన బాగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్. ట్రీట్మెంట్లు వీటికి ఎంత చేసినా సరిపోతుంది. బ్యాక్టీరియా ఒక యాంటీబయాటిక్ డోస్ ఇస్తే బ్యాక్టీరియా చచ్చిపోతాయి. ఇప్పుడు మీరు చూస్తే ఇన్ఫ్లుయెన్జా వైరస్లు, H1N1, H1N2, రకరకాలుగా ఫ్లూ వైరస్, ఇన్ఫ్లుయెన్జా వైరసెస్ అన్నీ ఫ్లూ వైరసెస్. జలుబు, దగ్గు, జ్వరాలు వైరసెస్ చెప్తున్నాను నేను మీకు. వైరల్ ఇన్ఫెక్షన్స్ మరి పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ వేరు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వేరు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వేరు. వైరసెస్ తీసుకుందాం. ఇప్పుడు నీఫా తీసుకోండి, జీకా తీసుకోండి, నోరో వైరస్ తీసుకోండి. ఇలా రకరకాల వైరస్లు ఈరోజు ప్రపంచమంతా ప్రళయతాండవం చేస్తున్నాయి. ముఖ్యంగా వైరసెస్కి ఎందుకు మనం భయపడాలంటే వాటికి సరైన ట్రీట్మెంట్ లేదు. ఎంత చేసినా వైరసెస్ అన్ని సెల్ఫ్ లిమిటింగ్, 4 రోజులు వచ్చి మళ్ళీ పోతాయి. కానీ ఈ 4 రోజులు పేషెంట్కి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్లో ప్రధానంగా మీరు చూస్తే తలకాయ నొప్పి, ఒళ్ళు నొప్పులు, చికెన్ గున్యా వైరస్సే, డెంగ్యూ వైరస్సే. కానీ వాటికి వచ్చే కారణం మస్కిటో కావచ్చు, దోమ, ఏడిస్ ఈజిప్టై, మస్కిటో కావచ్చు. కానీ కారణం డెంగ్యూ వైరస్. అక్కడ వీటిలో వచ్చేది ప్రమాదకరంగా ఏంటి? తలకాయ నొప్పి, ఒళ్ళు నొప్పులు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ప్రస్తుతం నోరో వైరస్ బాగా విపరీతంగా కొన్ని ప్లేసెస్ అంతా దడబుట్టిచ్చేస్తుంది. పక్క రాష్ట్రాల్లో కానీ మన రాష్ట్రంలో కానీ కేసులు నమోదయ్యేటువంటి కనపడుతున్నాయి. ఇప్పుడు ఏంటి ఈ వైరసెస్? ఇప్పుడు ఇందాక చెప్పాను, జలుబు దగ్గులతోటి పిల్లలు ఈజీగా ఎఫెక్ట్ అయిపోతారు. పిల్లలు లో ఇమ్యూనిటీ కాబట్టి, పెద్దవాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, లో ఇమ్యూనిటీ ప్లస్ జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇమ్యూనో కాంప్రమైజ్డ్, క్యాన్సర్ లాంటి జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, HIV లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నటువంటి వాళ్ళని, టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నటువంటి వాళ్ళు. వైరస్ అనేది ఇది ట్రాన్స్మిటెడ్ రకరకాలుగా ట్రాన్స్ఫర్ అవుతాయమ్మా. ఇప్పుడు ఈ జలుబు వైరస్ జస్ట్ గాలిలోనే వెళ్ళిపోద్ది అందరికి. ఇన్ఫ్లుయెన్జా వైరసెస్ గాలిలోనే వెళ్ళిపోతాయి. కొన్ని వైరస్లు ఆ స్రవాల ద్వారా వెళ్తాయి. మనం స్రవించే ముక్కుల్లో చీమిడి కానివ్వండి, అంటే చికెన్ గున్యా, లైక్ డెంగీ, ఇలాంటివన్నీ కూడా ఆ వైరస్లకేమో మస్కిటోస్. అందుకే చెప్పాను మీకు, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వేరేవి. అవి ఊపిరితిత్తుల్లో ఫంగస్ చేరింది అంటారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వేరే కొన్ని ఉన్నాయి. మళ్ళీ మనకి బ్యాక్టీరియా సపరేట్ కాన్సెప్ట్. మళ్ళీ స్టెఫైలోకోకస్, స్ట్రెప్టోకోకస్, ఇందాక మనం అనుకున్నట్టుగా ఎంటరోకోకస్, ఈకోలై, అవన్నీ బ్యాక్టీరియా వైరస్. ఇప్పుడు మనం ప్రధానంగా నోరో వైరస్ నుంచి మాట్లాడుకుంటుంటే, నోరో వైరసెస్లో జ్వరం రావడం, వాంతులు, విరోచనాలు, కడుపులో నొప్పి, విపరీతంగా మోషన్స్ అయిపోవటం, రోజుకి 20-30 సార్లు మోషన్కి వెళ్ళినా అంటే ఏమవుతుంది? డిహైడ్రేషన్ అయిపోతుంది. ఎప్పుడైతే మోషన్స్ అవుతాయి, బాగా కంటిన్యూస్గా మోషన్ పాస్ చేయటం, ఈ వర్షాకాలంలో నీళ్లు శరీరంలో తగ్గిపోవటం. ఇది ఫీకో ఓరల్ రూట్ కంటామినేషన్. ఇది క్లావిరిడే ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వైరస్. ఇది క్లావిరిడే ఫ్యామిలీ, నోరో వైరస్, క్లావిరిడే అనే ఫ్యామిలీ. ఇది క్లాస్ 1 నుంచి 7 క్లాసెస్ ఉన్నాయి. వీటి కూడా తరగతులు ఉన్నాయి. జీనటిక్ టైప్లో 7 రకాలు ఉన్నాయి. ఇవి ఏ రకమైనా రావచ్చు. 7 రకాల్లో మనకు ప్రధానమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. విపరీతంగా డిహైడ్రేషన్, ప్రధానమైన కాంప్లికేషన్ డిహైడ్రేషన్ అయిపోవచ్చు. అంటే కంటిన్యూస్గా నీళ్ళు, వాంతులు, విరోచనాలు అంటే శరీరంలో నీళ్ళు లేకుండా. అప్పుడేమవుతుంది? సోడియం, పొటాషియం శరీరంలోంచి వెళ్ళిపోతాయి. బాగా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం, క్లోరైడ్స్, ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. సోడియం తగ్గితే కన్ఫ్యూజన్ వస్తుంది, వీక్నెస్ వచ్చేస్తుంది. శరీరంలో కావాల్సినంత సోడియం కూడా ఉండాలి. సో ఈ విధంగా రకరకాల కాంప్లికేషన్స్ అనమాట. జనరల్గా అయితే ఫీవరు, తలకాయ నొప్పులు, గుడ్డు నొప్పులు, వైరల్ ఇన్ఫెక్షన్స్లో మయాలజియా, బాడీ అంతా నొప్పులు రావడం, శరీరం అంతా. వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నిటికీ ఇవే సేమ్ కైండ్ ఆఫ్ ఉంటాయి అన్నిట్లో. ఈవెన్ డెంగ్యూ వైరస్లో కూడా ఒళ్ళంతా ఒకటే నొప్పులు. కాకపోతే క్రిస్పీగా దాంట్లో కనిపించేది ఏంటి మనకి? బాగా పర్ఫెక్ట్గా దేంట్లో డెంగ్యూలో ఒళ్ళంతా నొప్పులు, శరీరం అంతా నొప్పులు. ముట్టుకున్నా కూడా వాడికి మనం కత్తులతో పొడిచినట్టు ఉంటుంది ముట్టుకుంటే. డెంగ్యూ వైరస్ అంత డేంజర్. పేషెంట్ అసలు బోన్స్, అందుకే బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు. దానికి మరో పేరు బ్రేక్ బోన్ ఫీవర్. బోన్స్ విరిగిపోయినంత జస్ట్ ఇలా ముట్టుకుంటే నొప్పి వస్తారు. సో ఇలా వైరసెస్కి సరైన వైద్యం లేదు బేసిక్గా. అన్ని సపోర్టివ్ థెరపీ చేస్తుంటాం. వైరస్కి యాంటీబయాటిక్ పనికిరాదు. వైరల్ ఇన్ఫెక్షన్స్, అందుకే జలుబులో మీకు యాంటీబయాటిక్ రోల్ తక్కువ. అన్ఎక్స్పెక్టెడ్ సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తే తప్పించి మన యాంటీబయాటిక్ రోల్ తక్కువ. సో నోరో వైరసెస్లో ఈ లక్షణాలన్నీ కనపడుతున్నాయి ఈరోజు. జనరల్గా అందరూ చాలా సఫర్ అవుతున్నారు బాగా
ఈ వైరసెస్ తోటి ఈ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వైరసెస్కి. ఈ ముఖ్యంగా ఈ వర్షాకాలంలో అంటే వీటిని ప్రివెంట్ చేయడం సాధ్యం అవుతుందా అన్ని వైరస్లు? అంటే వీటిని ప్రివెంట్ చేయడం అంటే చేతులు కాలు శుభ్రంగా ఉంచుకోవటం, చేతులు కాలు తాగే నీళ్ళని శుభ్రంగా ఉంచుకోవటం, తాగే నీళ్ళు మంచినీళ్ళు తాగడం. ఇది ఫీకో ఓరల్ కంటామినేషన్. ఇప్పుడు వర్షాలు బాగా పడటం వల్ల అప్లాండ్స్లో నుంచి నార్త్ నుంచి నీళ్ళన్నీ సౌత్కి వచ్చేస్తున్నాయి. అంత జర్నీలో చెత్త చెదారం కలేబరాలు చచ్చినోళ్ళు బతికినోళ్ళు వాళ్ళ పెంటలు అన్నీ కూడా వాటర్లోనే వస్తాయి. వాటి ఓవాలు సిస్టులు ఆ వాటర్ మనకి దిగినప్పుడు మనం వాటిని శుభ్రంగా క్లోరినేషన్ పద్ధతి ద్వారా రకరకాల పద్ధతి ద్వారా క్లీన్ చేసుకొని ఆ నీటిని తాగాలి. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్కి చేతులు ముఖం మన శుభ్రంగా పారిశుద్ధ్యం లోపం లేకుండా చూసుకోవటం, ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవటం, మనం శుభ్రంగా ఉండటం, మన ఇల్లు శుభ్రంగా ఉండడం, నీళ్ళని కాచి చల్లార్చుకొని వాడుకోవటం, ముఖ్యంగా నీటిని కాచి చల్లార్చుకొని వాడుకోవటం. తర్వాత ఇలాంటి వాటిని బారిన పడితే సపోర్టివ్ కేర్ ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. ఓఆర్ఎస్ తాగడం, గ్రామీణ ప్రాంతాల్లో చిటికెడు ఉప్పు చారెడు పంచదార లీటర్ నీళ్ళలో కలుపుకొని బాగా కాచి చల్లార్చి తాగటమే. మోషన్స్ అయినాయి, డయేరియా వచ్చింది, బాగా మోషన్స్ అయినాయి, సింపుల్ ప్రాసెస్. డిహైడ్రేట్ కాకుండా చూసుకోవటం. కావాల్సిన మందులు మేము కొన్ని మందులు ఇస్తుంటాం, లాక్టోబాసిలస్ మందులు లాంటివి, వాటిని వేసుకోవటం. ఒకవేళ పేషెంట్ నీరసం తగ్గేటంటే ఇమీడియట్గా ఐవి ఫ్లూయిడ్స్ పెట్టుకోవాలి. ఐవి యాంటీబయాటిక్స్ అవసరమైతే లక్షణాలను బట్టి యాంటీబయాటిక్స్ ఇస్తాం, అవసరాన్ని బట్టి. సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తే చూసుకొని ఇస్తుంటాం. సో ఇట్లాగా ఈ డయేరియా వాంతులు విరోచన నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో నోరో వైరస్తో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో నోరో వైరస్ అనేది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందా? ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి దీనికి పర్టికులర్గా? ఇప్పుడు ఎక్కువ వస్తుంది కాబట్టి, స్ప్రెడ్ అవుతుంది కాబట్టి. నోరో వైరస్ అనేది ఫీకో ఓరల్ రూట్లోంచి వస్తుంది కాబట్టి వాటర్ కంటామినేషన్, నీరు పరిశుభ్రంగా ఉండడం ప్రధానమైనటువంటి అంశం. తర్వాత వాళ్ళ స్రావాల నుంచి మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ స్రావాలు ఏ రకమైన స్రావం కానివ్వండి, జలుబు స్రావం కానివ్వండి, ముక్కులోంచి కారేది కానివ్వండి, రక్తం కానివ్వండి, వాళ్ళ మోషన్ కానివ్వండి, డయేరియా ఎట్లాగ ప్రబలుద్ది ఒకరి నుంచి ఒకరికి బాత్రూమ్స్ షేర్ చేసుకున్నప్పుడు. సో బాత్రూమ్స్ కూడా క్లీన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇది ఏరోజాల్స్ గాల్లో కూడా కలిసి వెళ్ళే అవకాశం ఉంది ఈ వైరస్. కాబట్టి మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవటం. తెలిసిందే మనం కోవిడ్లో చూసాం కాబట్టి ఆ 3 విషయాలు, బాగా చేతులు కడుక్కోవటం, మాస్క్ ధరించడం, శుభ్రంగా పారిశుద్ధత 2 మెయింటైన్ చేసుకుంటే అద్భుతంగా మనం ఈ వచ్చే నోరో వైరస్ని తప్పించుకోవడానికి ప్రయత్నం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నోరో వైరస్ వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, ఎలా ప్రివెంట్ చేయొచ్చు అనే విషయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ.